చేసుకోనంటేనేమో నువ్వు కొడతావు, చేసుకుంటా అంటేమో ఆయన కొడతాడు. నీ ఇద్దరు పొత్తులో నేను చేస్తున్నా. Watch our film Raju vs. Rambai with extended cut, streaming now only on ETV Win. ఇన్ని రోజులు ఎక్కడున్నావు సౌందర్య? నా కంట పడకుండా ఎలా ఉండిపోయా? ఆహా, ఏమి సౌందర్యం! ఈ రోజుకు చాలమ్మా, మళ్ళీ నెక్స్ట్ స్టేషన్లో కలుద్దాం. బాయ్ సార్. ఎలా జరుగుతుంది? మా కంటెస్ట్ ఎలా ట్రైన్ అవుతుంది? చాలా ఫ్లెక్సిబుల్గా ఉంది సార్. తను ప్రొఫెషనల్ లాగా ఉంది. ఈసారి మిస్ ఇండియా తను అవుతుందని అనిపిస్తుంది. రియలీ వెరీ టాలెంటెడ్ సార్. సరే, ఇంక నువ్వు వెళ్ళొచ్చు. బాయ్ సార్. బాయ్. బాయ్ మేడం. బాయ్. పద్మా, ఎక్కడున్నావు? పద్మా! వస్తున్నాను సార్. పద్మా! సార్, మేడం బాగా అలసిపోయారు. ముందు మేడంకి కోకోనట్ వాటర్లో గ్లూకోజ్ కలిపి ఇవ్వు. అలాగే సార్. వెళ్ళు. సార్, ఎందుకు సార్ ఇవన్నీ? ఏం అవసరం లేదు సార్. నీకేం తెలీదు, నువ్వుండు. సార్, ఏంటి చూస్తున్నావు? మేడంకి ఇవ్వు. మేడం. సౌందర్య, ప్లీజ్ తీసుకో. తాగు. ఎక్కడికి వెళ్తున్నావు? కిచెన్లో పనుంది సార్. అవన్నీ తర్వాత. ముందు మేడంకి కాళ్ళు పట్టి తర్వాత ఆయిల్ పెట్టు. అయ్యో సార్, ఏం అవసరం లేదు, నేను బానే ఉన్నాను. చూడు సౌందర్య, ఈ ట్రైనింగ్లో ఎంత స్ట్రెస్ ఉంటుందో నాకు తెలుసు. మనం ఎంత కష్టపడతామో అంత రిలాక్స్ అవ్వాలి. అప్పుడే మన బాడీ మన మాట వింటుంది. చూస్తావేంటి? మేడంకి అన్ని పనులు నువ్వే దగ్గరుండి చూసుకో. ఎలాంటి ఇబ్బంది రాకూడదు. అలాగే సార్. మేడం. మీరు నా నుండి ఏం ఆశిస్తున్నారో నాకు తెలియదు, కానీ నన్ను మాత్రం మహారాణిలా చూసుకుంటున్నారు. నా ఇష్టాన్ని గౌరవించి నన్ను నా గోల్కి రీచ్ అయ్యేలా ట్రైన్ చేస్తున్నారు. థ్యాంక్స్. కానీ మీరు ఆశిస్తున్నది నాకు నచ్చకపోతే మిమ్మల్ని దూరం చేసుకోవడానికి కూడా నేను వెనకాడను. నేనేదైనా నచ్చితే ఎంత బాగా కష్టపడతానో, నచ్చకపోతే అంతే తొందరగా దూరం పెడతాను. నా దగ్గర డబ్బు ఉంది, పేరు పలుకుబడి అన్నీ ఉన్నాయి. కానీ నాకు వీటన్నింటిలో రాని కిక్ నిన్ను చూస్తుంటే వస్తోంది. నిన్ను నా దాన్ని చేసుకోవడం కోసం ఎంతైనా ఖర్చు పెడతాను, ఎంత దూరమైనా వెళ్తాను. ఫైనల్గా నువ్వు నా దానివి కావాలి. లే లేరా, లే. హలో, లే లే, ఇంకా లే లే లే. పోరే ఆడిటరు, ఇంకా దెబ్బలు తింటే చచ్చిపోతావురా. నిజమేంటో చెప్పొచ్చు కదా. నిజంగా నాకేం తెలీదు. అమాయకుడిని పట్టుకుని కొడుతున్నారు. అరే
రే జై, వీడికి నిజంగా తెలియదంట్రా. అదే కదా. ఇంకా వీడు ఉన్నా మనకు పనికిరాడు. పైగా బయటికి వదిలిపెడితే వెళ్ళి మన మీదే కేసులు పెడతాడు. వీడిప్పుడు బతకడం అవసరం అంటావా? నాకు అదే అనిపిస్తుందిరా వాసు. రే వాసు, చంపేద్దాం రా. చంపేస్తే బెటర్. మీరేం మాట్లాడుతున్నారో అర్థం అవుతుందా? మనిషిని చంపడం ఏంటి? వీడు చనిపోతే నాన్న గురించి చెప్పేవాళ్ళు ఎవరు ఉండరు. ఎప్పటికీ నాన్న తప్పు చేయలేదని నేను నిరూపించలేను. అలాంటి ఉద్దేశం ఏమైనా ఉంటే మానుకోండి. నీకు అర్థం కావట్లేదు. ఇప్పుడు వీడు బతుకున్నా నువ్వు అన్నట్టు నిజం చెప్పడు. అప్పుడు వీడు బతికినా చచ్చినా ఒకటే కదా. అయినా సరే ఒక మనిషిని చంపడానికి నేను ఒప్పుకోను. అయినా నువ్వు ఒప్పుకునేదేంటి? వీడు బతుకుంటే మనకే డేంజర్ రాయ్. చెప్తా నిజం చెప్తాను. నన్ను చంపొద్దు. చెప్తా. చెప్పు. చెప్తాను. చావు భయం చూస్తే కానీ నిజం గుర్తుకు రాలేదు. రే జై, రికార్డ్ చేయరా. వస్తున్నా. చెప్పరా. చెప్పు. నా పేరు నరసింహ. నేను సివిల్ ఇంజనీరింగ్లో ఆడిటర్గా పనిచేస్తున్నాను. ఇది నా ఇష్టపూర్వకంగా ఇస్తున్న వాంగ్మూలం. నేను మినిస్టర్ భూపతి కలిసి భరద్వాజ గారి మీద కుట్ర చేశాం. ప్రజల కోసం కడుతున్న ప్రాజెక్టులో భరద్వాజ గారు నిజాయితీగా నాణ్యమైన ఇసుక, సిమెంటు వాడుతుంటే వాటి స్థానంలో కల్తీ సరుకులు పెట్టి అతను ఫ్రాడ్ చేశాడని అందరినీ నమ్మించాం. నేను ఈ పని చేసినందుకు మినిస్టర్ నాకు 10 కోట్ల రూపాయలు ఇచ్చాడు. వాళ్ళు ఏదైతే వాళ్ళ బలం అనుకుంటున్నారో, నీతి నిజాయితీ, దాని మీద దెబ్బ కొట్టాలయ్యా.